ఈ మధ్యకాలంలో మోసాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. అది ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, ఆన్లైన్ యాప్ రూపంలో కావచ్చు, లేదా సైబర్ నేరగాళ్ల రూపంలో కావచ్చు. ఈ మధ్యకాలంలో అధిక వడ్డీ చిట్టీలు మోసం కావచ్చు. మోసం ఏదైనా మోసపోయేది, బలైపోయేది అమాయక ప్రజలే. ఈ మధ్యకాలంలో అధిక వడ్డీ ఆశ చూపించి చిట్టీలు వేయించుకొని మళ్ళీ తిరిగి ఇచ్చే డబ్బును ఎక్కువ వడ్డీకి రాయించుకొని వారికి ఇవ్వకుండా ఎగ్గొట్టి పారిపోయిన వైనం మనం చూస్తున్నాం. ఇవాళ ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడి రూపాయి పోగేసుకొని వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బుని వారికి ఇవ్వకుండా ఎగ్గొట్టి పారిపోయిన వారిని ఎవరైనా సరే వదలకూడదు. ఇంకా జనాలు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఎక్కువ వడ్డీ ఆశ చూపించి ఎక్కువ డబ్బులు వస్తాయని ఎవరైతే మోసం చేసే క్రమంలో నమ్మబలుగుతారో వారిని ఎవరు నమ్మొద్దు. మీరు డబ్బులు దాచుకోవాలనుకుంటే, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి, అనేకమైన అంశాలు ఉన్నాయి. అది ఎల్ఐసి కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇంకా ఇతర అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఎల్ఐసి వారు ఖచ్చితంగా ఇన్సూరెన్సు మరియు మీ పిల్లలకు, మీకు, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అష్యూర్ కూడా వాళ్ళు అందిస్తారు. ప్రతిరోజు ఎల్ఐసి ఏజెంట్ అనేవాడు మీ అన్నో, మీ తమ్ముడో, మీ శ్రేయోభిలాషో, మీ ఫ్రెండో ప్రతిరోజు మీకు చెప్తూనే ఉంటాడు, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి చెప్తూనే ఉంటాడు. కానీ మీరు నమ్మకుండా అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు ఎక్కువ వస్తాయని, డబ్బులు ఎక్కువిస్తామని ఎవరైతే మోసం చేసి నమ్మబలుగుతారో వాళ్ళ దగ్గర నమ్మి మీరు మోసపోతున్నారు. అందుకనే ఈ వీడియోను షేర్ చేయండి, కొద్దిమందికన్నా ఉపయోగపడుతుంది.